37వ సంకీర్తనలో మొట్టమొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము అని మాట్లాడుతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అంటే సాక్షాత్తు దేవుడైనటువంటి యెహోవాయే ఆ దినాలలో ఉన్నటువంటి దావీదు అనబడినటువంటి ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగింది. దావీదు ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆయన యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, యవ్వన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకున్నాడు. నమ్మదగిన వాడుగా, యథార్థపరుడుగా దేవుడు చేశాడు. తద్వారా సింహాసనాన్ని ఇచ్చాడు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజున ప్రభు పేరట మరొకసారి మీకు ఒక సత్యాన్ని తెలియపరచడానికి ఒక సేవకునిగా నేను ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడొద్దు దావీదు అంటున్నాడు. నిజానికి ఇశ్రాయేలీల రాజులు, ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యాన్ని వహించినటువంటి ఇశ్రాయేలీల రాజులలో మొట్టమొదటి వాడు సౌలు మహారాజు. ఈ సౌలు మహారాజు ప్రియ దేవుని బిడ్డలారా గొప్ప వ్యక్తిగా ఉండేవాడు. దేవుని నామాన్ని ఆరాధిస్తూ ఉండేవాడు. కొన్ని దినాల తర్వాత దేవునికి దూరం అవ్వడం కూడా జరిగింది అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఒక్కొక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా తన మీదకు దురాత్మ వచ్చేటువంటి సమయంలో, దురాత్మ పట్టి పీడిస్తున్నటువంటి ఆ సమయాలలో చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన చేత ఎంతెంతో మందికి వారు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, శాసనాన్ని పంపించారు, కబుర్లు పంపించారు. అయితే అదే దేశంలో ఉన్నటువంటి, అదే అంతఃపురంలో ఉన్నటువంటి ఒకరి ద్వారా ఇదిగో పలానా వ్యక్తి అనబడినటువంటి దావీదు ఉన్నాడు అనే వార్తను వారు తెలుసుకున్నారు. దావీదు అప్పటికే మంచిగా గొర్రెలను కాస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, దేవుని ఆరాధన చేస్తున్నవాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నవాడు. అంత మాత్రమే కాకుండా తన ఒంటరి జీవితంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తిగా దావీదు మనకు ఆ దినాల్లో కనిపిస్తూ ఉన్నాడు. నేటి ప్రపంచంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మన దేవుని నామాన్ని మనము కలిగి ఉంటే మనము గొప్పవారం, మన దేవుని నామాన్ని మనం కలిగి ఉంటే మనము బలవంతులము అనేటువంటి విషయాన్ని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాలని ప్రభువు పేరిట మనం చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మనం బాగా గమనించగలిగితే, ఆ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే దావీదును తీసుకుని వచ్చారో ఆ అంతఃపురంలోనికి, ఎవరి కొరకైతే దావీదు అంతఃపురానికి వచ్చాడో అనబడిన ఆ రాజే కొన్ని రోజుల తరువాత దావీదు మీద శత్రుత్వాన్ని పెంచుకుంటూ, ఆ దావీదు మీద కక్ష బూని, ఆ దావీదును ఏదైనా చేయాలి, ఆ దావీదును చంపాలని చూసినప్పుడు ప్రియ తల్లి, నా ప్రియమైనటువంటి తండ్రి, దావీదు చలించుకుపోయాడు. ఈ మాట వింటూ ఆ యొక్క వేరే ప్రదేశానికి పారిపోతున్న సమయంలో, అనేకమైనటువంటి చోట్లకు వెళుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యం మనం చూసుకున్నట్లయితే బాకా లోయలలో నుంచి వెళ్ళాడంట. అనేకమైనటువంటి సందర్భాలు గుండా వెళ్ళాడు. దావీదు కూడా నిరాశలో ఉన్నప్పుడు, ఈ లోక సంబంధంగా మనం కూడా ఆ నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు, వ్యాధులలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రయాణం అయితే చేస్తామో అలాగనే తన ఒంటరి జీవితంలో కూడా ప్రయాణాన్ని గావిస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. కానీ ఆ ప్రయాణంలో ఎవరిని తీసుకుని వెళ్ళాడు అని అంటే దేవదేవుణ్ణి తోడుగా తీసుకుని వెళ్ళాడు. దేవదేవుణ్ణి తోడుగా తీసుకువెళ్ళిపోయినటువంటి దావీదు ఒక రోజున అలసిపోయి పరిగెడుతూ వెనుకాతలు చూస్తే శత్రువులు, ముందు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా లోయలో, ఏమండి బాకా లోయలో ప్రయాణం చేస్తూ, బాకా సంతులలో ఆయన ప్రయాణం చేస్తూ చాలా వేదన పడుతూ, నేను శత్రువులకి దొరికిపోతే బాగుండేది కదా, వెంటనే ఒకే ఒక దెబ్బ చేత నన్ను చంపేస్తారు, ఎందుకని నన్ను ఇలాగున వారు వెంట పడుతున్నారు, ఎందుకని వారు ఇలాగున వేధిస్తున్నారు అనేటువంటి ఆలోచన చేత దావీదుని వారి ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, వారు తరవడం ప్రారంభించారు. దావీదు చాలా మట్టుకు అలసిపోయాడు, ఇక జీవితంలో సొలసిపోయాడు. ఎందుకు వచ్చింది ఈ నా బ్రతుకు అనేటువంటి ఆలోచన చేత ఒక ఆలోచిస్తూ వెంటనే శత్రువులకు దొరికిపోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండి తన జీవితం అంతా పరిగెట్టినటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఆ దినాన్ని, ఆ రాత్రి వేళ దేవుని యొక్క స్వరము ఆ వ్యక్తితో ప్రత్యేకంగా మాట్లాడింది. ఏమంటుందో తెలుసా? పగ తీర్చుకునుట నీ పని కాదు, నేనే వారికి ప్రతిఫలం ఇస్తాను అనేటువంటి మాట చెప్తూ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, దావీదు నీవు పగను తీర్చుకునడం కాదు, ప్రతీకారాన్ని నేను మాత్రమే తీర్చుకోగలిగినటువంటి వాణ్ణి అని దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క దావీదుతో మాట్లాడుతూ ఒక విషయాన్ని అక్కడ చెప్పాడు. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడొద్దు అంటున్నాడు. బాగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డవారు అంటే
చెడ్డ కార్యాలు చేసేవారు. చెడ్డ కార్యాలు చేసేవారిని చూసి మనం ఏం పంపకూడదు తెలుసా? వ్యసన పడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, వ్యసనం అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? వ్యసనం అంటే అలవాటండి. ఈ రోజుల్లో చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, చెడ్డ అలవాట్లు కలిగి ఉంటారు. దాన్ని వ్యసనం అంటాం మనం కదా. అంత మాత్రమే కాకుండా వాడు త్రాగేటువంటి వ్యసనం కలిగిన వాడండి, వాడు ఒక తిరుగుబోతు వ్యసనం కలిగిన వాడండి, వాడు కాల్చేటువంటి వ్యసనం కలిగిన వాడండి, వాడు దౌర్భాగ్యుడండి అనేటువంటి మాటలు కూడా చాలాసార్లు మనము అనేకమైన సందర్భాల్లో ఈ వ్యసనమును గురించినటువంటి మాటను మనం అధ్యయనం చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ప్రియ బిడ్డలరా గమనించండి, ఈ రోజున సాష్టాత్తు దేవదేవుడే అలసిపోయి సొలసిపోయి ఇక మరణమే శరణము అనుకుని మరణం వైపు తిరుగుతున్నటువంటి దావీదుతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట తెలుసా? చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడొద్దు దావీదు అంటున్నాడు. ఈ రోజున దావీదుతో మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నాడు. నీ ఇరుగు పొరుగువారు, నీకున్నటువంటి బంధువులు, నీకున్నటువంటి స్నేహితులు, నీకున్నటువంటి రక్త సంబంధికులు, ఒకవేళ నీ స్నేహితులే నిన్ను చూసి వ్యసన పడుతున్నారేమో, నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు అని ఆలోచన కలిగి ఉన్నావా? నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి సంకల్పాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఉద్దేశాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. శత్రువు అనబడినటువంటి మన పొరుగు వాడికి వ్యసనము, మనల్ని చంపాలనేటువంటి ప్రయత్నం, మనల్ని ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన, ఒక వ్యసనము ప్రియదేవుని బిడ్డలారా వాడిని బానిసుడుగా ఎలాగనైతే చేస్తుందో, ఒకవేళ శత్రువులు కూడా మనల్ని చంపాలని, శత్రువులు కూడా మనల్ని కూలగొట్టాలని అనేటువంటి ఒక ప్రియదేవుని బిడ్డల అలవాటుతో కూడినటువంటి వ్యసనాన్ని వారు కూడా కలిగి ఉంటారు. సో అటు వారితో దేవుడు ఆ దినాన్ని దావీదుతో మాట్లాడాడు. ఈ రోజున మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడొద్దు అంటున్నాడు. ఒకవేళ నువ్వు చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడుతున్నావేమో,